మిర్యాలగూడ నుంచి 40 కిలోమీటర్లు, హైదరాబాద్ కి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శివుడి ముందు నంది ఉండదంట. ఇది చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఆలయంలో అరుణాచలం, శ్రీశైలంలో చేసినట్టుగా అదే విధంగా పూజలు జరిపిస్తారంట. 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యొక్క ఎరకేశ్వర స్వామి ఆలయం సూర్యాపేట్ డిస్టిక్ పిల్లలమరి అనే గ్రామంలో ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ సామంత రాజులైన నామిరెడ్డి బేతిరెడ్డి కట్టించిన ఈ ఆలయంలో సేమ్ రామంప టెంపుల్ లాగానే అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో కట్టడాలు చేపించారు. ఇక్కడున్న బ్రహ్మసూత్ర శివలింగానికి ముందు నంది లేకుండా నాట్య మండలం ఉంటుంది. ఒక్కసారి ఈ శివలింగానికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే 1,000,000 సార్లు పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుందంట. ఎందుకంటే ఇలాంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి. ఇవే కాకుండా ఇక్కడ రాగి మరియు వేప చెట్టు కింద నాగలోకానికి అధిపతైన మానసాదేవి అలాగే నాగేంద్రుడికి 21 మంగళవారాలు నిష్టగా ఉండి పూజ చేస్తే కళ్యాణం మరియు సంతానం లేని వారికి కళ్యాణ యోగం మరియు సంతానం కలుగుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఒక రోజు ముందు నుంచే 5 రోజుల జాతరతో పాటు కార్తీక మాసంలో నెల రోజులు ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలతో స్వామివారికి ఘనంగా వేడుకలు జరుపుతారు. అలాగే ఇక్కడున్న పురాతనమైన బావి గురించి చెప్పాలంటే ఇప్పటికీ స్వామివారికి ఆ బావి నీళ్లతోటే అభిషేకాలు జరిపిస్తారంట. ఇంతటి మహోన్నతమైన ఆలయం మన హైదరాబాద్ కి 130 కిలోమీటర్ దూరంలో ఉన్న సూర్యాపేట్ డిస్టిక్ పిల్లలమరి అనే గ్రామంలో ఉంటుంది.